ఎస్ ఓకే ఎస్ ఇవాళ లంచ్ తర్వాత షూట్ జరిగిపోవాలి. ఓకే, అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోండి. నాకు లాస్ట్ మూమెంట్లో ఏ కంప్లైంట్స్ రాకూడదు. ఢిల్లీ కాఫీ ఇవ్వవా? బ్రూ కాఫీయా ఫిల్టర్ కాఫీయా? ఏదో ఒకటి. నువ్వా? నేనేలే గాని నువ్వేంటి ఇంకా ఆఫీస్కి రెడీ అవ్వకుండా ఎలా కూర్చున్నావు? మనం ఇవాళ ఎర్లీగా వెళ్ళాలి. ఎందుకు? స్వగృహ యాడ్ కోసం బేసిక్ అరేంజ్మెంట్స్ చేశాం కదా, అవి వేస్ట్ అవ్వకుండా కాఫీ యాడ్ ఒకటి ప్లాన్ చేశాను. అవును, కానీ నేను ఈరోజు ఆఫీస్కి రావట్లేదు. షూటింగ్ పెట్టుకుని ఆఫీస్కి రానంటావేంటి? నేను నిషాతో బీబీసీతో మాట్లాడి అన్ని పర్టిక్యులర్స్ ప్లాన్ చేసుకోమని చెప్తాను. ఇంక తమరెళ్ళి ప్రశాంతంగా షూటింగ్ చేసుకోవడమే తరువాయి. నా అవసరం ఏం లేదు. అదంతా తర్వాత. అసలు షూటింగ్ ఎందుకు రానంటున్నావు అది చెప్పు. అంకుల్ ఫ్రెండ్ జగన్నాథం గారు ఉన్నారు కదా, ఏమైంది ఆయనకి? పోయాడా? పోలేదు, ఆయన వస్తున్నారు. అంకుల్ నన్ను కంపల్సరీ ఉండమన్నారు. జగన్నాథం అంకుల్ వస్తే నువ్వెందుకు ఉండాలి? ఏంటి జగన్నాథం గారు వస్తున్నాడా? పిఎస్ఎన్ఆర్ యాదవ వాళ్ళ ఇంటికి వెళ్తే కప్పు కాఫీ ఇవ్వడు గానీ వేరే వాళ్ళ ఇంటికి మాత్రం టిఫిన్ టైంకి భోజనం టైంకి కరెక్ట్ గా తగలాడతాడు. అంకుల్. అవును, ఎందుకు వస్తున్నాడు? ఏంటి ఆయన వస్తున్న సంగతి నీకు తెలీదా నానా? ఎందుకు తెలీదు? ఎందుకు తెలీదు? మర్చిపోయి ఉంటారు అంతే. మొన్న ఈవినింగ్ ఇంటికొచ్చి ఈ రోజు వస్తానని చెప్పి వెళ్ళారు కదా అంకుల్. అవును వస్తాన్నాడు. హార్ట్కి స్టంట్ వేశారు కదా, మతిమరుపు వచ్చేసింది. ఎందుకు వస్తానన్నాడు? అప్పుడే మర్చిపోయారా? ఆయన కాలేజ్ ప్రిన్సిపల్ కదా అంకుల్. మన వరుణ్ సీట్ గురించి మాట్లాడడానికి మీరే కదా రమ్మన్నారు. అందుకే కదా నన్ను ఉండమన్నారు. ఆ కాలేజ్లో అమ్మాయిలు బాగోరు, అక్కడ నాకు సీట్ కాదు కదా, బెంచ్ కూడా వద్దు. అయ్యో వరుణ్, మొన్న ఈవినింగ్ నేను ఇంట్లోనే కదా ఉన్నా, ఎవరు రాలేదే. ఏ ఢిల్లీ? అవును, ఎవరొచ్చారు? అదేంటి వరుణ్ నువ్వు కూడా? మొన్ననే కదా వచ్చారు. మన ఢిల్లీ చేతి కాఫీ అదిరిపోయింది అని కూడా అన్నారు కదా. అయితే వచ్చే ఉంటారండి. ఓ ఐ రిమెంబర్. వాళ్ళ చిన్నమ్మాయి స్వీటీకి నాకు జోడీ కూడా బాగుంటుందని అన్నారు. రే వరుణ్, మీ వదినేతో ఉండుతుంది కదరా. అంటే బెటర్మెంట్ కోసం నాన్న. మూసుకుని ఉండొచ్చు కదరా. ఆయన వచ్చి వెళ్ళాక అందరూ స్విచ్ బోర్డులో వేలు పెట్టండి. ఎందుకురా? మీ పిచ్చికి కరెంట్ షాక్ అయితేనే బెటర్ అని. అయితే ఏకంగా ట్రాన్స్ఫార్మర్ని పట్టుకుంటే తొందరగా వదిలిపోతుంది కదండి. పని చేయరా, దరిద్రం వదిలిపోద్ది. బయలుదేరదామా బాలు? శైలు, నువ్వింకా రెడీ కాలేదా? నేను రావడం లేదు పిన్ని గారు. ఏ, ఎందుకని? అది ఈ రోజు. అత్తయ్య ప్లీజ్ నువ్వు వెళ్ళనేం అడక్కు, లేదంటే నేను డైరెక్షన్ మర్చిపోయి అక్కడికెళ్ళి ఏ మేకప్ వేసుకుంటూ కూర్చుంటాను. చిన్న పనుంది పిన్ని, మీరు వెళ్ళి నిషా కాస్ట్యూమ్స్ అండ్ సెట్ డిజైన్స్ చెక్ చేసుకోండి. షూటింగ్ టైంకి హడావిడి లేకుండా ఉంటుంది. మీరు వెళ్ళిరండి. థ్యాంక్ యూ. పదబాలు. తమరు పనులు అయిపోతే షూటింగ్కి రావడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మిస్టేక్స్ జరిగాయంటే బాగోదు. వర్క్ చేసేది క్రియేటివ్ డైరెక్టర్ గారు కదా, ఏ మిస్టేక్స్ ఉండవులే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పదండి అత్తయ్య. వెళ్ళొస్తాం శైలు. అమ్మ శైలు, ఉదయాన్నే అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేశావు. ఇంతకీ ఆ జగన్నాథ నాటకం ఏంటమ్మా? చూత్రి గాని ఉండండి. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ఒప్పుకో అమ్మా ప్లీజ్. నీలు, నన్ను ఊరికే విసిగించుకో.
వద్దన్నాను కదా, వద్దు అంతే. ఏంటమ్మా మీరు? మీకు ఇష్టమైనట్టు పీజీ ఎంట్రన్స్ రాశాను కదా, మరి నా ఇష్టం కోసం ఈ ఫ్యాషన్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తానమ్మా. ప్లీజ్ అమ్మా. మా ఇష్టం కోసం రాయమని చెప్పలేదు, నీ కెరియర్ బాగుంటుందని చెప్పి రాయమన్నా. ఫ్యాషన్ టెక్నాలజీ కూడా కెరీరే కదమ్మా. కానీ మీ నాన్నకి ఇష్టం లేదు కదా. నాకు అదంతా తెలీదు. నువ్వు నాన్నను ఒప్పించేంత వరకు నేను అన్నం తినను. అసలు నా గదిలో నుండి బయటకు కూడా రాను. ఏయ్ నీలు, నీలు. హలో అమ్మా, చెప్పు. శైలు, ఈ నీలుతో పెద్ద గొడవ అయిపోయిందే. ఏమైందమ్మా? ఏదో ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంట. ఆ ఎగ్జామ్కి అటెండ్ అవడానికి హైదరాబాద్ వెళ్తాను, నాన్నను ఒప్పించమని ఒకటే గొడవ చేస్తోంది. తప్పేముందమ్మా, ఎగ్జామ్ కదా రాస్తానంటుంది. పైగా హైదరాబాద్లోనే కదా, నేను చూసుకుంటానులే, దాన్ని పంపించు. మీ అక్క చెల్లెళ్ళకేం బాగానే చెప్తారు. మీ నాన్న ఒప్పించేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఏమోనమ్మా, ఇంకా మీ ఇష్టం, మీ ఆయన ఇష్టం. సరేలే, మీ నాన్న ఒప్పించి ఎలాగోలా పంపిస్తాను. దానికి ఎగ్జామ్స్కి ముందు 3 days వర్క్షాప్ ఏదో ఉంటుందంట. అక్కడే హాస్టల్లోనే ఉంటుందంట. దాని ఇంట్లో ఉంచుకోకు, చదవకుండా అల్లరి చేస్తుంది. సరే సరేమ్మా, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. సరే, బాయ్. నిషా, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నావు. అతనితో రిలేటెడ్ అయినా నీ మెమరీస్ గుర్తు చేసుకుంటున్నావు. అది మూడ్. ఓకే, క్యారీ ఆన్. ఓకే సార్. అక్క దగ్గర మాట్లాడితే అమ్మో వద్దులే, రివర్స్లో అక్కనే తిడుతుంది. ఐడియా, బావతో చెప్పిస్తా. నా నెంబర్ నుంచి చేస్తే తల తింటానని ఫోన్ తీస్తాడో తీయడో. అమ్మ మొబైల్ నుంచి చేస్తాను. నిషా, మీ పరిచయం అండ్ ఫ్రెండ్షిప్ కాఫీతోనే స్ట్రాంగ్ అయింది. ఫైనలీ నీ లవ్ని కాఫీతోనే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నావు. అదే ప్రాక్టీస్ చేస్తున్న బిల్డప్ ఇవ్వు. ఐ లవ్ యూ బాలు. నీతో కాఫీనే కాదు, నీతో లైఫ్ని కూడా షేర్ చేసుకోవాలనుంది. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. గుడ్ పర్ఫార్మెన్స్ నిషా. నా పర్ఫార్మెన్స్లో నీ మీద ప్రేమ ఉంది బాలు. శైలు మదర్ ఎందుకు కాల్ చేసిందో. హలో. హలో ఆంటీ. అమ్మో, అంకుల్ వాయిస్లా ఉంది. కొంపదీసి రాంగ్ డైల్ చేసానా ఏంటి? నానా, ఆ ఫోన్ నాకే. నా ఫ్రెండ్ మహేష్కి చేశాను, ఎగ్జామ్ రిజల్ట్ గురించి. ఓకే, మాట్లాడమ్మా. హలో మహేష్, నేనే నీలుని. ఓ కప్పా, నువ్వా? ఏంటి మీ నాన్న ముందు కవరింగా? అవును. ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు? నీ పేపర్ కరెక్షన్ చేసిన అతను హాస్పిటల్లో కోమాలో ఉన్నాడంట.
అందుకే నీ ప్రతిభకి డైరెక్ట్గా కేంబ్రిడ్జ్లోనే సీట్ ఇచ్చేశారు. నిజమా? అంతా మా గురువుగారి దయ. అమ్మో, ఇది నాకే పంచివేసింది. ఎంతైనా సీల్ రాకాస్కి చెల్లెలు కదా. ఓకే ఓకే, సరే బాయ్. నాన్న పక్కనే ఉన్నారు. అయితే నాకే భయమా? ఏం చేస్తున్నావు బావా? దీని క్వశ్చన్లు స్టార్ట్ చేసింది, రిప్లై ఇవ్వకుండా ఆన్సర్ చేయాలి. గోవా ఫ్యాషన్ పరేడ్లో నీతో ర్యాంప్ వాక్ చేయిద్దాం అనుకుంటున్నా. మీ ఇంట్లో వాళ్ళకి, మీ అక్కకి చెప్పకుండా వచ్చాయి. తెలుసన్నాడా తెలియకన్నాడా? ఏంటమ్మా రిజల్ట్స్ ఎప్పుడంట? నెక్స్ట్ వీక్ అంట నాన్న. ఓ సరేలే. అది దెబ్బకు రిప్లై లేదు. బాలునా మజాకా. ఈ యాడ్ ఫుటేజ్ని ఎడిటింగ్కి పంపించు. రఫ్ ఎడిట్ అయిన తర్వాత నాకోసారి మెయిల్ చేయమని చెప్పు. సార్, ఈ యాడ్ ఎడిటింగ్ వర్క్ మొత్తం శైలు మేడం దగ్గరుండి చూసుకుంటానని చెప్పారు. హార్డ్ డిస్క్ ని సేఫ్ గా మీ దగ్గర ఉంచమన్నారు. ఓహ్ ఓకే, నా దగ్గరే ఉంటుందిలే. అండ్ ఆ మోడల్ అండ్ సెట్ డిపార్ట్మెంట్స్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేసి బిల్స్ ఫైల్ చేసి శైలు మేడం క్యాబిన్లో ఉంచు. ఓకే సార్. చెప్పు నోకు రాజు. ఆ జయదీప్ గాడు ఉన్న ప్లేస్ ఎక్కడో తెలిసిపోయింది. నువ్వు అర్జెంటుగా రాగలవా బాలు? ఇదిగో బయలుదేరుతున్నాను. ఎక్కడికి రావాలి? పటాన్ చెరువు. ఓకే. ఏమోలే. కానిస్టేబుల్స్, రూమ్ అంతా వెతకండి. ఓకే సార్. ఇవన్నీ చూస్తుంటే వాడు ఖచ్చితంగా నెట్ యూజ్ చేసుంటాడు. అది విత్ ల్యాప్టాప్ అయి ఉంటుంది. కానీ ఒక్క ఆధారం కూడా దొరకలేదు కదరా. వాడు మళ్ళీ ఇక్కడికే వస్తాడు. ఆ పార్సెల్ వేస్టేజ్ చూస్తుంటే లంచ్ చేసి బయటకి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. అయితే పోలీస్ వ్యాన్ పంపించేసి మనం దగ్గరలో కాపు కాద్దాం. రెడీ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. వాడు అంత ఈజీగా దొరుకుతాడని నేను అనుకోను. స్టిల్ ట్రై చేద్దాం. బట్ వాడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేసే ఉంటాడు. అది ఎవరా అని తెలుసుకోవాలి. ఇంకోసారి బాగా వెతుకుదాం, ఏదైనా క్లూ దొరకొచ్చేమో. అంటే దీని అర్థం వాడు నెక్స్ట్ టార్గెట్ చెల్లెం మీద. నో నో, నేనుండగా వాణ్ణి శైలు నీడని కూడా తాకనివ్వను. సరేరా, కూల్ కూల్. ముందు మనం వెళదాం పదా. ఒకవేళ వాడు వస్తే మనల్ని చూసి పారిపోతాడు. కానిస్టేబుల్, ఎలా ఉన్న తాళం అలాగే వేయండి. వాడికి అనుమానం రాకూడదు. ఓకే సార్. పదా. ఈ వెహికల్ పంపించేసి మనం ఆ ఎదురింట్లో ఉన్నారా? ఫ్యామిలీలా ఉంది. లేడీస్ ఉంటే భయపడతారు. కార్ ఏదైనా బుక్ చేసుకుని ఆ వీధి చివర వెయిట్ చేద్దాం.
హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ. క్యాచ్ హిమ్. ఈ దెబ్బతో వాళ్ళు ఇంకా అలర్ట్ అవుతారేమోరా. ఎస్, ఇంకా స్పీడ్గా మూమెంట్ స్టార్ట్ చేస్తారు. వాడి బండి నెంబర్ ఫోటో తీసుకున్నాను. దాన్ని బట్టి వాళ్ళ మూమెంట్స్ గురించి ఏదైనా క్లూ దొరకవచ్చు. రే జై, కొంప మునిగిపోయింది. ఆ బాలుగాడు పోలీసులతో మన రూమ్ దగ్గరే కాపు కాశాడు. నా మీద అనుమానం వచ్చి నన్ను ఫాలో అవుతున్నారు. నువ్వు రూమ్కు రావద్దురా, నేను ఎలాగోలా ఎస్కేప్ అవుతాను. బాలు, నువ్వు నన్ను ఎంత స్పీడ్గా వెంటాడితే నీ శైలజ పతనం అంత స్పీడ్గా జరుగుతుంది. అబ్బా ఢిల్లీ, కాస్త చేతులు వస్తావా? ముందు మీరు కాస్త నా చేయలేపండి చంద్రబాబు గారు. నన్ను కొట్టడానికి మాత్రం చేతులు వస్తాయే. అసలే నా ఒళ్ళు హూనమైపోయిందండి బాబు. అయినా శైలం గారు, మీరేంటండి అలా అడవిడి చేశారు? సారీ ఢిల్లీ, తప్పలేదు. ఏమిట్రా అంత సుకుమారం? అంత పని చేసి కూడా మా పిన్ని చూడండి ఎంత హుషారుగా ఉందో. నా ఫిట్నెస్ వీళ్ళకెప్పుడు రావాలరా? వీళ్ళంతా బాయిలర్ కోళ్ళు. వేస్ట్ ఫెలోస్. మీకేంటండి, ఫ్యాన్ కింద చెమట రాకుండా కూర్చున్నారు, ఎన్నైనా చెప్తారు. పాపం మా చంద్రబాబు గారిని చూడండి, సంవత్సరం అంతా చేసే పని ఒకే రోజు చేసినట్లు ఎలా అయిపోయాడు చూడండి. మంచి పనికి హెల్ప్ చేసావు కాబట్టి నీకు కూడా మంచి పెళ్ళం వస్తుంది లేరా. ఎప్పుడు వస్తుందో ఏంటో పాపం. మొన్న మధ్య రావాల్సిందిలేండి, ఏం చేద్దాం. నా జీవితం ఓ ట్రాఫిక్ పోలీస్ చేతిలో పడి నలిగిపోతా ఉంది. ఎర్రబోటు తప్ప పచ్చబోటు ఏ రోజు చూపించట్లేదు. నా బండి ముందుకే కదలట్లేదు. ట్రాఫిక్ పోలీసా? ఎవరు ఢిల్లీ? వదిన అడుగుతుంది కదా, చెప్పు. ఆ దేవుడండి, ఆ దేవుడు అన్నీ నా చేతికి ఇచ్చినట్లే ఇచ్చి ఇట్టే లాగేసుకుంటున్నాడండి. మనసులో గట్టిగా అనుకో, అయిపోతుందిలే. నా పని అయిపోకుంటే మేలే. నా లిల్లీ ఫోన్ చేస్తుంది. బామ్మగారు, మీరు సాక్షాత్తు విజయవాడ కనకదుర్గమ్మండి. మీరు ఏదనుకుంటే అది జరిగిపోతుంది. నేను ఇప్పుడే వస్తానండి. ఎక్కడికి ఢిల్లీ? నీ హ్యాపీనెస్ ఏంటో మాతో కూడా షేర్ చేసుకో. ఫోన్లో మాట్లాడొచ్చి చెప్తానండి. ఇక్కడే మాట్లాడు ఢిల్లీ. కుదరదండి. ఎందుకు కుదరదు? అవతల ఫోన్లో ఎవరు? నా ఊరి నుండి నా ఫ్రెండ్ అండి. ఆహా, కట్ అయిపోయింది. ఫోన్ రింగ్ అవుతుంటే తీసి మాట్లాడకుండా కబుర్లు పెట్టుకుంటావేంటి ఢిల్లీ? బాగా అయింది. అదిగో రింగ్ అవుతుంది, మాట్లాడు. ఒక్క నిమిషం అండి. ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ, ఇట్రా. నువ్వు బయటికి వెళ్ళే లోపల కట్ అయిపోతుంది. ఇక్కడే మాట్లాడు. సిగ్గేస్తుందండి. ఫోన్లో మాట్లాడడానికి సిగ్గేంట్రా? నాకు కాదండి, లిల్లీకి. లిల్లీయా? అంటే అది మా వాడి పేరండి, లింగంపల్లి అండి. ముద్దుగా లిల్లీ అంటామండి. అదేం పేర్రా విచిత్రంగా? అన్నవరం శ్రీశైలం లాగా అది కూడా పేరే ఉంటుంది పిన్ని. అంతేనండి, అంతే అంతే.
మళ్ళీ కట్ అయిపోయింది. చూసావా, కట్ అయిపోయింది. ఈసారైనా కరెక్ట్గా లిఫ్ట్ చేయి. నీ వల్ల కాదు కానీ నాకు ఇవ్వు. ఇవ్వు. వద్దండి, అయ్యో వద్దండి, ఇవ్వమన్నాగా. వద్దండి, అయ్యో వద్దండి ప్లీజ్. హలో. ఆహా, ఎప్పటి నుంచి? నా నెత్తికి తడిగుడ్డే అని అర్థమైంది. ఎవర్రా తెలిసినట్లు మాట్లాడుతున్నావు? అమ్మాయి నాన్న. నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. అదేంటి ఇంతకు ముందు నీకు కాల్ చేశానంటుంది? నువ్వు కూడా ఇంట్రెస్టెడ్ అన్నావంట. నేను అనలేదు, నేను అనలేదు. ఢిల్లీ, ఎవర్రా అమ్మాయి? ఢిల్లీ, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అంటే అయ్యగారు అది అది కస్టమర్ కేర్ అమ్మాయి నానా. కస్టమర్ కేర్ అమ్మాయా? ప్రీపెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్కి చేసుకోమందంట. ఢిల్లీకి ప్లాన్ నచ్చి ఓకే అన్నాడంట. ఎప్పుడు చేసుకుంటారంటుంది. పాపం, అనవసరంగా నేను అనుమానించాను కదరా. అమ్మయ్యా, ఢిల్లీ ఏ ప్రేమ పెళ్లి చేసుకుంటాడు అని ఇంట్లో పనులెవరు చేస్తారా అనుకున్నాను. పోనీలే, అలాంటిదేం కాదు. అదే కదా, వీడి బూడిద గుమ్మడికాయ ముఖానికి ఎవరు తోస్తుందా అనుకున్నాను. వీళ్ళందరికీ నా మీద ఇన్ని అభిప్రాయాలున్నాయా దేవుడా. మాట్లాడవేంటి ఢిల్లీ? మీరుండగా నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తారా అండి? వదిలేండి చిన్నబాబు గారు, అసలే నాకు ఓపిక లేదు. అయితే ఓకే, మీరంతా అలసిపోయారు కాబట్టి మీకోసం నేను వంట చేస్తాను ఇవాళ. శైలు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?